Smaller length, bigger length. Smaller pencil, bigger pencil. Smaller spoon, bigger spoon. Smaller jar, bigger jar. అంటే ఇది స్మాల్ చిన్నది, ఇది బిగ్ పెద్దది. అలాగే మన ఫింగర్స్లో చూడండి, బిగ్గర్ వన్, స్మాలర్ వన్. అలాగే డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం మీటర్స్లో కొలుస్తామా? హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు బెంగళూరు. మనం డిస్టెన్స్ అది మీటర్స్లో కొలుస్తామా? కాదు, కిలోమీటర్స్లో కొలుస్తాము. అలాగే ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నాం అనుకోండి, క్లాత్ ఎట్లా? మీటర్స్లో తీసుకుంటాం, అవునా? బిగ్ షర్ట్కి కావాలనుకోండి 2 మీటర్స్, స్మాల్ షర్ట్కి కావాలనుకోండి 1 మీటర్, అంటే మీటర్స్లో తీసుకుంటాం. సపోజ్ ఇది పెన్ ఉందనుకోండి, ఈ పెన్ని మనం మీటర్స్లో చెప్తామా? కాదు, దీని యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్. సపోజ్ ఇది ఉన్నదనుకోండి, సపోజ్ దిస్ వన్, ఇది సెంటీమీటర్స్లో చెప్తామా? సెంటీమీటర్స్ కంటే చిన్నది ఉంది, అంటే ఇదేంటిది? ఇది మిల్లీమీటర్స్. అంటే ఈ లెంగ్త్లో యూనిట్స్ ఉన్నాయన్నమాట. మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, డెసిమీటర్స్, మీటర్స్, డెకామీటర్స్, హెక్టామీటర్స్, కిలోమీటర్స్, లైక్ దిస్ మీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటివి? లెంగ్త్ని కొలవటానికి యూనిట్స్ అన్నమాట. లెంగ్త్ అంటే పొడవును కొలవటానికి ఉపయోగించే యూనిట్స్ అన్నమాట ఇవి, ఓకేనా? అలాగే ఇక్కడ కూడా ఇది 15 సెంటీమీటర్స్ ఉంది, ఇది 10 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ ఈ స్కేల్ చూడండి, ఈ స్కేల్లో 1 నుంచి 45 వరకు ఉన్నాయి. ఏంటి ఇవి? సెంటీమీటర్స్. 1 to 45 సెంటీమీటర్స్. అంటే దీన్ని ఏమంటారు? లెంగ్త్ అనమాట. దీన్ని దేంతో కొలుస్తారు? దేంతో మెజర్ చేస్తారు? లెంగ్త్ అంటారు. ఈ మెజరింగ్ని ఏమంటారు? లెంగ్త్, ఓకేనా? అలాగే ఇక్కడ ఇంచెస్ ఉన్నాయి, 18 ఇంచెస్. అంటే ఇవి సెంటీమీటర్స్లో మనం మెజర్ చేస్తే, ఇటు సైడ్ వచ్చేసి ఇంచెస్ కూడా వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ లెంగ్త్. అంటే ఇది కూడా ఇంచెస్ని కూడా మనం కొన్ని లెన్స్ హైట్ కనుక్కోవాలనుకోండి, ఒక 4 మీటర్స్ 4 ఫీట్స్ అండ్ 3 ఇంచెస్ అంటాం. 4 ఫీట్స్. మీ క్లాస్లో మీరు హైట్స్, మీ చిల్డ్రన్ హైట్ కనుక్కుంటూ ఉంటారు మీరు. అదేంటిది? ఇప్పుడు 4 మీటర్స్ పైన 2 ఇంచెస్, అంటే 4 మీటర్స్ 2 ఇంచెస్ అని రాస్తారు. ఇది కూడా లెంగ్తే. మీరు ఎంత హైట్ ఉన్నారు, మీ క్లాస్లో అందరు కొలుస్తూ ఉంటారు, ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, మీ క్లాస్లో అందరు కొలుస్తుంటారుగా. ఇది లెంగ్త్ అనమాట, యూనిట్స్ ఆఫ్ లెంగ్త్, ఓకేనా? మెజరింగ్ ఆఫ్ లెంగ్త్. అసలు లెంగ్త్ని ఎలా కొలవాలి? దీనికి ఒక టేబుల్ ఉంది. ఏంటది? 10 మిల్లీమీటర్స్. చూడండి, దీన్ని ఎలా రాసుకోవాలంటే అమ్మాయి మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 10 సెంటీమీటర్స్ 1 డెసిమీటర్. 10 డెసిమీటర్స్ 1 మీటర్. 10 మీటర్స్ 1 డెకామీటర్. 10 డెకామీటర్స్ 1 హెక్టామీటర్స్.
10 హెక్టామీటర్స్ 1 కిలోమీటర్. ఇది టేబుల్. 10 millimeters అంటే స్మాల్, ఇట్ ఈస్ ఎ వెరీ tiny measure. It is very tiny measure. 10 millimeters 1 centimeters. అలాగే మిల్లీమీటర్స్ నుంచి మీటర్స్ వరకు ఎన్ని టెన్స్ ఉన్నాయి? 3 టెన్స్ ఉన్నాయి. అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్. సెంటీమీటర్స్ నుంచి మీటర్స్ ఎన్ని టెన్స్ ఉన్నాయి? 2 టెన్స్ ఉన్నాయి. అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అలాగే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్, ఎన్ని టెన్స్ ఉన్నాయి? 3 టెన్స్ ఉన్నాయి. అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఇవేంటివేమి? మెయిన్ మెజర్స్ అన్నమాట. జనరల్గా మనం డైలీ యూస్ చేసేటువంటి మెజర్స్ ఇవి. లెంగ్త్ కావాలనుకోండి, ఒక క్లాత్ కావాలి, ఎన్ని మీటర్స్, ఎన్ని సెంటీమీటర్స్. ఒక డిస్టెన్స్ని మనం ఎస్టిమేట్ చేస్తాం అనుకోండి, ఇక్కడి నుంచి విజయవాడ డిస్టెన్స్ ఎస్టిమేట్ చేస్తే, అంటే ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది? డిస్టెన్స్ 275 కిలోమీటర్స్. అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ కదా, అందుకని మనం కిలోమీటర్స్లోకి చెప్తాము. స్మాల్, దీని లెంగ్త్ కావాలనుకోండి, దీని లెంగ్త్ కావాలంటే మీటర్స్లో చెప్తామా, సెంటీమీటర్స్లో చెప్తాము. దీని మీటర్స్ కావాలంటే. అలాగే ఒక క్లాత్ తీసుకున్నాం అనుకోండి, మీటర్స్. ఒక శారీ లెంగ్త్ కావాలి మనకి, శారీ లెంగ్త్, దాన్ని సెంటీమీటర్స్లో చెప్తామా? కాదు, మీటర్స్లో చెప్తాము. 6 మీటర్స్. పెన్సిల్ లెంగ్త్, దాన్ని మీటర్స్లో చెప్తామా? పెన్సిల్ లెంగ్త్ ఏంటో చెప్తాము, మీటర్స్లో చెప్తామా? చెప్పము. సెంటీమీటర్స్లో చెప్తాము. 15 సెంటీమీటర్స్. అంటే తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి మనం ఈ యూనిట్స్ని యూస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చేంజింగ్ ద యూనిట్స్. అసలు ఈ యూనిట్స్ ఇప్పుడు చెప్పిన దాన్ని యూనిట్స్ అంటారు. చేంజింగ్ ద యూనిట్స్. స్టాండర్డ్ యూనిట్ ఇన్ లెంగ్త్ ఈస్ మీటర్. సపోజ్ 12 కిలోమీటర్స్ 375 మీటర్స్ చేంజ్ ఇంటూ మీటర్స్ అన్నారు అనుకోండి. చేంజ్ ఇంటూ మీటర్స్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్ అంటే ఫస్ట్ కిలోమీటర్స్ని మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అంటే 12 కిలోమీటర్స్ ఇంటూ 1000 ప్లస్ 375 మీటర్స్. ఇప్పుడు ఈ కిలోమీటర్స్ని మనం 1000తో ఇంటూ చేయగలనే ఈ 12 కిలోమీటర్స్ ఏమైపోయినాయి? మీటర్స్ అయిపోయినాయి. చూడండి, 12,000 మీటర్స్ ప్లస్ 375 మీటర్స్ ఎంత వస్తుంది మనకి? 12,375 మీటర్స్. దిస్ ఈజ్ కిలోమీటర్స్ని మీటర్స్లోకి చేంజ్ చేసాం. అదేవిధంగా మీటర్స్ని కిలోమీటర్స్లోకి ఎలా చేంజ్ చేయాలి? సపోజ్ ఇక్కడ చూడండి, 375 మీటర్స్ అంటున్నాను. 1375 మీటర్స్ చేంజ్ ఇంటూ
కిలోమీటర్స్. ఎలా? మీటర్స్ కదా. 1000 meters is equal to 1 kilometer. Then 1375 meters, how much? అంటే డివిజన్ 1375 డివైడెడ్ బై 1000. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో డెసిమల్స్ కదా, 1000 అనేది డెసిమల్ పాయింట్స్ కదా. అంటే 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్కి 3 డిజిట్స్ మనం కౌంట్ చేసుకోవాలి. ఎలాగో చూడండి. 1 2 3. కీప్ ద పాయింట్. ఎందుకు పాయింట్ పెట్టాలి? ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. 1000లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ నుంచి 3 డిజిట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒక పాయింట్ పెట్టుకోవాలి. డెసిమల్స్ అనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రీడ్ చేయాలి? 1.375 కిలోమీటర్స్. అంటే మనం ఇక్కడ 1375 మీటర్స్ని ఏం చేసాం మనం? కిలోమీటర్స్లోకి మార్చుకున్నాం అనమాట. కిలోమీటర్స్లోకి మార్చుకున్నప్పుడు అక్కడ మనకి పాయింట్ వచ్చింది. అంటే 1.375 కిలోమీటర్స్. ఇలా మనం యూనిట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒక యూనిట్స్లో నుంచి ఒక యూనిట్స్కి, ఒక యూనిట్స్లో నుంచి ఒక యూనిట్స్కి మనం చేంజ్ చేసుకోవచ్చు. హౌ మెనీ 200 మీటర్స్ ఆర్ దేర్ ఇన్ కిలోమీటర్? అంటే కిలోమీటర్లో, ఒక కిలోమీటర్లో ఎన్ని 200 మీటర్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. అంటే ఎన్ని 200 మీటర్స్ ఉంటాయంటే ఎట్లా? కిలోమీటర్ అంటే ఇక్కడ చూడండి, 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కదా. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అంటే ఈ కిలోమీటర్ని మనం 1000 మీటర్స్లో తెచ్చుకుంటే 1000/200. 0 0 0 0. ఈ 2 దీంట్లో 5 టైమ్స్. ఎన్ని ఉన్నాయి 200 మీటర్స్? 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 200 మీటర్స్. హౌ మెనీ 200 మీటర్స్ ఆర్ దేర్ ఇన్ కిలోమీటర్? అంటే కిలోమీటర్ని మీటర్స్లోకి మార్చుకొని అప్పుడు డివిజన్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 5 200s ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా హౌ మెనీ 100 మీటర్స్ ఆర్ దేర్ ఇన్ కిలోమీటర్? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అంటే 1000/100. 0 0 0 0 ఈజ్ ఈక్వల్ టు 10. 10 hundreds ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 10 hundreds ఉన్నాయి. అదేవిధంగా హాఫ్ కిలోమీటర్. 1 కిలోమీటర్ అంటే 1000 కాబట్టి హాఫ్ కిలోమీటర్ అంటే 1000లో హాఫ్ 500 మీటర్స్. 1/4 1/4 ఇంటూ 1000. ఈ 4 దీంట్లో 2 టైమ్స్ 5 టైమ్స్ 0 అంటే 250 మీటర్స్. 12 కిలోమీటర్స్ మీటర్స్లోకి 12 ఇంటూ 1000 ఎంత వస్తుంది? 12,000 మీటర్స్. అలాగే ఇక్కడ కూడాను మీటర్స్ అంటే 4 కిలోమీటర్స్ 500 మీటర్స్. అంటే దీన్ని డివిజన్ చేస్తున్నాం. 4500 డివైడెడ్ బై 1000. అంటే ఎలా తీసుకుంటాం మనం? 4.500 కదా. ఈ 500 ఏంటివి? మీటర్స్ అన్నమాట. అందుకని 4 కిలోమీటర్స్ 500 మీటర్స్. ఇన్ ద సేమ్ వే అదేవిధంగా ఇక్కడ 7 కిలోమీటర్స్ 750 మీటర్స్.
ఇక్కడ మిల్లీమీటర్స్ అంటే కూడా 10 millimeters ఈజ్ ఈక్వల్ టు 1 centimeter. 22 millimeters అంటే 22/10 అంటే 2 centimeters 2 millimeters 2 centimeters అండ్ 2 millimeters. అంటే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 2.2 దీని మీనింగ్ ఏంటి 2.2 అంటే 2 centimeters 2 millimeters. మళ్ళీ నువ్వు ఇక్కడ 20 millimeters అని వేసుకోకూడదు, 20 centimeters అని వేసుకోకూడదు. ఇక్కడ అర్థమైందా? 20 దీన్ని ఎలా మార్చుకున్నాం మనం 20 millimeters ప్లస్ 2 millimeters. 20 millimeters అంటే 2 centimeters అని అర్థం. ఓకే, అదేవిధంగా ఇది కూడా 75 millimeters. 75 millimeters అంటే 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 10 millimeters కదా. అంటే 75 millimeters హౌ మచ్ అంటే ఎంత వస్తుంది మనకి 75 mm. అంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు 10 millimeters అయితే 1 centimeter. 75 millimeters అయితే హౌ మచ్ అంటే 75/100 ఈజ్ ఈక్వల్ టు 7.5 centimeters. అంటే 7 centimeters 5 millimeters అని అర్థం. 7 centimeters 5 millimeters. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 9 centimeters 5 millimeters. 9 centimeters అంటే ఎంత 9 into 10 plus 5 అంటే 90 plus 5 95 అంటే 95 millimeters. ఇలా మనం అన్ని యూనిట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం లెంగ్త్ కనుక్కున్నాము, లెంగ్త్ ఎలా మెజర్ ఎలా చేయాలి, ఎన్ని యూనిట్స్ ఏంటి అవన్నీ కనుక్కున్నాము. అయితే హైట్, మెజరింగ్ ద హైట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ క్లాస్, అది కూడా లెంగ్తే, కాకపోతే దీని యూనిట్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు 30 centimeters ఈజ్ ఈక్వల్ టు 12 inches. 12 inches ఈజ్ ఈక్వల్ టు 1 feet. స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ 30 centimeters బిగ్ స్కేల్ ఉంటుంది కదా, 30 centimeters ఉంటుంది, అది ఒక 1 feet అన్నమాట. 1 feet అంటే మనం మనుషుల్ని మెజర్ చేసేటప్పుడు ఎన్ని ఫీట్స్ ఉన్నాయి, మనం హౌస్ని కూడా అనుకుంటాం ఇవి ఎన్ని ఫీట్స్ ఉన్నవి, ఈ హైట్ ఆఫ్ ద రూమ్ ఎన్ని ఫీట్స్, ఈ 12 feet, లెంగ్త్ 11 feet. అట్లా మనం ఫీట్స్లో కూడా చెప్తాం. మనం ఏ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే హైట్ ఆఫ్ ద పర్సన్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంచెస్లో చెప్తాం అన్నమాట. ఓకేనా? ఈ ఇంచెస్ ఏంటంటే 30 centimeters ఈజ్ ఈక్వల్ టు 12 inches. 12 inches ఈజ్ ఈక్వల్ టు 1 feet. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సోను హైట్ 4 feet అంటే 1 లైన్ ఇచ్చినప్పుడు దీన్ని ఫీట్స్ అంటారనమాట. 4 feet 11 inches అంటే మొత్తం ఇంచెస్లోకి రాసుకోవాలంటే 4 into 12 plus 11 ఈజ్ ఈక్వల్ టు 59 inches. అలాగే 2 feet 8 inches అంటే 2 into 12 plus 8 ఎంత వస్తుంది? 2 12 24, 24 plus 8 32 inches. అలాగే
5 feet. 5 feet అంటే 5 into 12 is equal to 60 inches. 5 feet 11 inches. 5 into 12 plus 11 ఎంత వస్తుంది? 5 12 60. 60 plus 11 71 inches. అలాగే 5 into 12 plus 5. 5 12 60. 60 plus 5 65 inches. ఈ విధంగా మన హైట్ ఆఫ్ ద చిల్డ్రన్ని మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, మధుస్ హౌస్ ఈజ్ 3 kilometers అవే ఫ్రమ్ హిస్ స్కూల్. స్కూల్ నుంచి ఇది స్కూలు, ఇది హౌస్. అంటే లెంగ్త్ అంటే డిస్టెన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు? 3 kilometers అంటున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి 3 kilometers అంటున్నాడు. అంటే ఈ 3 kilometersని ఎలా కవర్ చేసుకున్నాడు? హీ కవర్స్ 2 kilometers 350 meters ఆన్ సైకిల్ అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఆన్ ఫుట్. రిమైనింగ్ డిస్టెన్స్ని ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్ళాడనమాట. హౌ మచ్ డిస్టెన్స్ డస్ హీ కవర్ ఆన్ ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్ళిన డిస్టెన్స్ ఎంత అన్నాడు. అంటే ఈ టోటల్ డిస్టెన్స్లో నుంచి సైకిల్ మీద వెళ్ళిన డిస్టెన్స్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకి నడుచుకుంటూ వెళ్ళిన డిస్టెన్స్ ఎంతో తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? హీ వెంట్ బై సైకిల్ is equal to 2 kilometers 350 meters. Total 3 kilometers. Total distance 3 kilometers. సైకిల్ మీద వెళ్ళింది 2 kilometers 350 meters. మనకి రిమైనింగ్ పార్ట్ కావాలి కాబట్టి 3 kilometers మీటర్స్ ఇక్కడ ఏం లేవు కాబట్టి జీరోస్ పెట్టుకుందాం. 2 kilometers 350 meters. దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఇక్కడ జీరోస్లోంచి పోదు కదా, 0 నుంచి 5 పోదు. సో బారో ఫ్రమ్ హియర్ టు హియర్. యాజ్ యూజువల్గా 10 10 minus 5 ఇక్కడ 9 ఉంటుంది కదా, 9 minus 3 6 2 minus 2 0 అంటే 0 kilometers 650 meters. అంటే హీ వెంట్ బై ఫుట్ is equal to 650 meters. అర్థమైందా? డిస్టెన్స్ ఇక్కడ 0 kilometers. 3 kilometersలో 2 kilometers 350 metersని సైకిల్ మీద వెళ్ళాడు. మిగిలిన దాన్ని ఫుట్ నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళిన దాన్ని మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్లో నుంచి సైకిల్ మీద వెళ్ళిన డిస్టెన్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే నడుచుకుంటూ వెళ్ళిన డిస్టెన్స్ మనకి వస్తుంది. ఈ నడుచుకుంటూ వెళ్ళిన డిస్టెన్స్ ఎంత? హీ వెంట్ బై ఫుట్ ఈజ్ 650 meters. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బ్రిక్స్ ఆఫ్ లెంగ్త్ 20 centimeters will be needed to keep along the foot of a wall of 80 meters long. అంటే 80 meters లాంగ్
మన వాల్కి 80 మీటర్స్ లాంగ్ ఫుట్ కట్టాల్సి వచ్చింది అనమాట. అయితే ఎన్ని బ్రిక్స్ అవసరం పడతాయి అని అడుగుతున్నాడు. అంటే 1 బ్రిక్ లెంగ్త్ వచ్చేటప్పటికి 20 సెంటీమీటర్స్. అప్పుడు మనం 80 మీటర్స్ని ఏం చేయాలి, సెంటీమీటర్స్లోకి ఫస్ట్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? లెంగ్త్ ఆఫ్ ఏ వాల్ ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్స్. ఇప్పుడు మనకి బ్రిక్స్ మనకి సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి 80ని కూడా మనం సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 80 meters is equal to 80 into 100, 8000 centimeters. ఇప్పుడు length of a brick is equal to 20 centimeters. ఇప్పుడు మనకి 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి, వీ నీడెడ్ నంబర్ ఆఫ్ బ్రిక్స్. అంటే మనకి ఎన్ని బ్రిక్స్ కావాలి అవసరము అని అడుగుతున్నాడు. అంటే మనం బ్రిక్స్ని కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. నంబర్ ఆఫ్ బ్రిక్స్ని కనుక్కుంటున్నాం కాబట్టి డివిజన్ చేయాలి. ఇవి టోటల్ బ్రిక్స్ అవుతాయి, ఇది 1 బ్రిక్ లెంగ్త్ అవుతుంది కాబట్టి మనం నంబర్ ఆఫ్ బ్రిక్స్ కావాలి కాబట్టి డివిజన్ చేయాలి. దానికి ఎట్లా రాసుకోవాలి మనము, నంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ వాల్ బై లెంగ్త్ ఆఫ్ బ్రిక్. బై అంటే డివిజన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం 8000 డివైడెడ్ బై 20, 4 2 8 అంటే 80, 0 ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టేసుకుంటాం. అంటే అప్పుడు నంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 400. Bindu's house and the market are opposite direction from the school. అంటే ఇది హౌస్, బిందూస్ హౌస్. Bindu's house and the market in the opposite direction from the school. అంటే ఇక్కడ స్కూల్, ఇక్కడ మార్కెట్, ఇలా ఉన్నాయన్నమాట. బిందూస్ హౌస్, స్కూల్, మార్కెట్. ఇప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ బిందూస్ హౌస్ అండ్ ద స్కూల్ ఈజ్ 4 kilometers 660 meters. అంటే బిందు హౌస్ నుంచి స్కూలు 4 kilometers 660 meters. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద మార్కెట్ 2 kilometers 800 meters. అయితే బిందు గోస్ ఫ్రమ్ హర్ హౌస్ టు స్కూల్ అండ్ దెన్ ద మార్కెట్. ఇప్పుడు బిందు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయాలి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇది మనకు కావాలి. అంటే ఇప్పుడు తను ట్రావెల్ 4 kilometers 600 meters ట్రావెల్ చేయాలి, 2 kilometers 800 meters ట్రావెల్ చేయాలి. అంటే టోటల్ డిస్టెన్స్ని మనం ఫైండ్ చేయాలి. టోటల్ డిస్టెన్స్ ఫైండ్ చేయటం అంటే ఏంటి, ఎడిషన్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం స్టెప్స్ ఎలా రాసుకోవాలి, డిస్టెన్స్
ఫ్రమ్ హౌస్ టు స్కూల్ ఈజ్ ఈక్వల్ టు 4 kilometers 660 meters. అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ స్కూల్ టు మార్కెట్ ఈజ్ ఈక్వల్ టు 2 kilometers 800 meters. మనం ఈ టోటల్ ట్రావెలింగ్ కావాలి కాబట్టి ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. కిలోమీటర్స్ మీటర్స్ 4 kilometers 660, 2 kilometers 800 meters. అంటే ఎడిషన్ చేయాలి ఇక్కడ. 0, 6, 14, 7 అంటే 7 kilometers 460 meters. ఇక్కడ మనం ఏం కనుక్కున్నాం, ఇక్కడ ఫ్రమ్ హర్ హౌస్ టు స్కూల్ అండ్ దెన్ ద మార్కెట్ అయిపోయింది కదా. హౌ మచ్ డిస్టెన్స్ హ్యాస్ షీ ట్రావెల్డ్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. She has travelled distance. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 7 kilometers 460 meters ట్రావెల్ చేసింది. ఓకే, if you walk from Sana's house, you will first reach Ramija's house and then school. Sana's house is 2 kilometers 345 meters from the school. అంటే సనాస్ హౌస్ స్కూల్ నుండి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 kilometers 345 meters ఉన్నది. And Ramija's house is 1 kilometer 650 meters from the school. ఇక్కడ 1 kilometer 650 meters ఉన్నది. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. మనం ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు టోటల్ సనాస్ హౌస్ టు స్కూల్ ఎంత, 2 kilometers 345 meters. అయితే రమిజాస్ హౌస్ స్కూల్ నుండి 1 kilometer 650 meters. ఈ టోటల్ డిస్టెన్స్లో నుంచి రమిజాస్ హౌస్ డిస్టెన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే ఈ 2 houses డిస్టెన్స్ మనకి వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, దానికి స్టెప్స్ ఎలా రాసుకోవాలి. Distance from Sana's house to school is equal to 2 kilometers 345 meters. Distance from Ramija's house to school is equal to 1 kilometer 650 meters. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం సబ్ట్రాక్షన్ చేయాలి. కిలోమీటర్స్ మీటర్స్ 2 kilometers 345 meters, 1 kilometer 650
మీటర్స్. 5 మైనస్ 0 5, బారో తెచ్చుకుంటే 14 మైనస్ 5 9, మళ్ళీ బారో తెచ్చుకుంటే 12 మైనస్ 6 6, 1 మైనస్ 1 0. అంటే వాళ్ళిద్దరికి డిస్టెన్స్ బిట్వీన్ 2 houses 695 meters. Distance between 2 houses. ఎవరివి 2 houses అంటే సనాస్ హౌస్ అండ్ రమ్జాస్ హౌస్. వాళ్ళ డిస్టెన్స్ ఎంత? 695 meters. A tailor uses 3 meters 10 centimeters of cloth to stitch one coat. 1 coatకి ఎంత క్లాత్ సఫిషియంట్ అవుతుంది? 3 meters 10 centimeters of cloth. అయితే how much cloth does he require to stitch 4 such coats? 4 అంటే 3 kilometers 10 centimeters, 3 meters 10 centimeters, 3 meters 10 centimeters, 3 meters 10 centimeters. అంటే 4 times 4 షర్ట్ కోట్స్. అంటే ఈ 4 వేసుకొని ఎడిషన్ చేసే కంటే ఒక 3 meters 10 centimeters ఇంటూ 4 చేస్తే ఈక్వల్గా అది మనకి ఈజీగా వస్తుంది కదా. ఎడిషన్ చేసే కంటే ఇంటూ చేస్తే మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇంటూ చేయాలన్నమాట. దానికి మనం స్టెప్స్ ఎలా రాయాలి? క్లాత్ రిక్వైర్డ్ ఫర్ ఏ కోట్ 3 meters 10 centimeters. Number of coats 4 ఉన్నాయి. అంటే 4 కోట్స్కి ఎంత క్లాత్ రిక్వైర్డ్ అవుతుంది అంటే 3 meters 10 centimeters ఇంటూ 4. 4 0 जा 0, 4 1 जा 4, 4 3 जा 12. అంటే 12 meters 40 centimeters. The cloth required for 4 coats is equal to 12 meters 40 centimeters. Ashish traveled from Hyderabad to Vijayawada. He saw a board on the highway road while స్టార్టింగ్ నుంచి బోర్డు చూశాడు. ఏదో ఇది హైవే. మీరు కూడా ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఒకవేళ బస్సులో నుంచి వెళ్ళేటప్పుడు లేకపోతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీరు రోడ్డు పక్కన కొన్ని స్టోన్స్ పాతి ఉంటాయి. దాని మీద ఇన్ని కిలోమీటర్స్ దూరం అని మీకు ఉంటుంది. అంటే మనకి ఇండికేషన్ అనమాట. ఓహో మనం ఇంత దూరం ప్రయాణం చేశాము, ఇంకా ఇంత దూరం ప్రయాణం చేయాలి అని మనకి వాళ్ళు ఇండికేషన్ ఇస్తూ ఉంటారనమాట. అలాంటి బోర్డుని ఆశిష్ చూశాడు. అది ఎలా ఉంది? హైదరాబాద్ టు విజయవాడ 284 kilometers, హైదరాబాద్ టు కోదాడ 162 kilometers, హైదరాబాద్ టు సూర్యాపేట 120 kilometers అనే బోర్డు చూశాడు. అయితే హౌ మచ్ డిస్టెన్స్ హీ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ? హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎంత డిస్టెన్స్? 284 kilometers. అదేవిధంగా వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సూర్యాపేట టు విజయవాడ? సూర్యాపేట నుంచి విజయవాడకి ఎంత దూరం ఉంది? హైదరాబాద్ నుంచి విజయవాడ 284, హైదరాబాద్ నుంచి సూర్యాపేట 120 kilometers. అంటే 120 kilometers నుంచి 284 kilometers వరకు ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి అంటే 284 minus 120 is equal to
ఎంత 4 6 1 164 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయాలి. ఓకేనా? అదేవిధంగా విచ్ డిస్టెన్స్ ఈజ్ మోర్, సూర్యాపేట టు కోదాడ ఆర్ కోదాడ టు విజయవాడ? సూర్యాపేట టు కోదాడ, సూర్యాపేట్ టు కోదాడ, సూర్యాపేట నుంచి కోదాడకి ఎంత డిస్టెన్స్ అంటే 162 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 42 కిలోమీటర్స్. కోదాడ టు విజయవాడ, -284 మైనస్ 162 ఎంత? 122 కిలోమీటర్స్. ఇక్కడ ఏమడిగాడు? విచ్ డిస్టెన్స్ ఈజ్ మోర్ అంటే కోదాడ టు విజయవాడ ఈజ్ మోర్ డిస్టెన్స్. కోదాడ టు విజయవాడ ఈజ్ మోర్ డిస్టెన్స్.